మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సహజ లెక్కను చేరి ప్రార్థించండిగా. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంగమ ప్రియమైన బిడ్డల నేడుదమ్మకాలు పాటు దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 ధ్యానం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 ఈ విధంగా రాయబడినవి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. పౌలు మహాశయుడు తెస్సలోనిక సంఘానికి ఈ 2వ పత్రిక రాస్తూ విశ్వాసము లేని జనులను గురించి, ప్రజలను గురించి, ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఈ లోకంలో మనము జీవిస్తూ ప్రభు యొక్క ఉద్దేశాల యందు జీవించేవారమై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి. అందులో భాగంగానే తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము అంటున్నాడు. అంటే ఏంటి? ఏదైతే విశ్వాసములోనికి, ప్రార్థనలోనికి, ఆత్మ సంబంధమైన దేవుని యొద్దకు మనము నడిపింపబడుతున్నామో, ఆ నడిపింపబడుతున్న పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశాన్ని కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే అపవాది మనలను నాశనం చేసేవాడు. అపవాది మనలను వాక్యము నుండి, వాక్యపు విశ్వాసము నుండి మనల్ని లోకం వైపు నడిపించేవాడు. కాబట్టి అపవాదికి చోటు యొక్క ప్రభువుకు, ప్రభు యొక్క మాటకు మనము విలువిచ్చిన వారముగా, అంటే వాక్యానుసారంగా మనం ఏ విధంగా జీవించాలో పౌలు చెప్తున్నాడు. అందుకనే తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము అంటున్నాడు. అంటే వాక్యము వ్యాపించాలి. ఆ వాక్యము వ్యాపించబడిన విధానములో అదేమవ్వాలంటాడు? శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము అంటున్నాడు. ఎవరికి? తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలము జీవించినట్లు ఆ మహిమకు కారకులుగా మనము జీవించవలసి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన మహిమను మానవులమైన మనము ఆ వాక్యం ద్వారా పొందుతున్నాము. వాక్యమైన దేవుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తూ, ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి ప్రభువునందు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనము శీఘ్రముగా కాపాడుకొనొచ్చు. అంటే విశ్వాసము నుండి తొలగిపోక, వాక్యము నుండి దూరమైపోక, ఆత్మయందు నిలిచిన వారమై ప్రభుతో, పరిశుద్ధాత్మతో మనము ఎట్టి రీతిగా జీవించాలో చెప్తూ, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము అంటున్నాడు. అంటే ఎవరు? వాక్యమును అంగీకరించక, వాక్యానుసారంగా జీవించక, వాక్య విరోధంగా ప్రవర్తిస్తున్న మనుష్యులు, జనాలు ఉన్నారే, వారి నుండి, వారి ఆలోచన విధానం నుండి దేవుడు మమ్మలను తప్పించినట్లు మా నిమిత్తం ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే అపవాది ఏదో రకంగా ఆయన బిడ్డల మీద, ఆయన బిడ్డల యొక్క ఉద్దేశాల మీద చెడు ఆలోచనలు కలిగి ఉంటాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే విశ్వాసములో, అపోస్తులత్వంలో కొనసాగుతున్న మరి పౌలైతేనేమి, తన బృందం అంతటిని కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత మీరు మీ ప్రార్థనలలో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అందుకనే మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము
మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరిలో లేదు అంటున్నాడు. అంటే కొందరు విశ్వసిస్తున్నారు, కొందరు విశ్వసించట్లేదు. ఎవరైతే విశ్వసించట్లేదో అటు వారు విశ్వసించులాగున, వారి హృదయాలు మార్చబడిలాగున, వారు ప్రభువుని అంగీకరించులాగున, ప్రభువుని తెలుసుకొని ప్రభు ద్వారా మేలు పొందేవారై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ తెస్సలోనిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అంటున్నాడు. ఎవరు కాపాడాలి? ప్రభువే కాపాడాలి. ఎవరినైతే నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఎవరినైతే నువ్వు వేడుకుంటున్నావో, ఎవరికైతే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో, ఆ విజ్ఞాపనకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రభువుకి సాక్షిగా నిలబెట్టనై ఉన్నాడు. నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అంటున్నాడు. అంటే దుష్టుల ఏలుబడి నుండి, అపవాది యొక్క ఉద్దేశాల నుండి, లోకం నుండి, పాపం నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచి క్రీస్తు యొక్క ప్రేమలో మీరు ఎట్టివారై ఉండాలో చెప్తూ, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము అంటున్నాడు. అంటే ఏదైతే మీరు క్రీస్తులో కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్న క్రీస్తులోని ప్రేమను బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఉద్దేశాల చేత దినదినము బలపరచబడుతూ కృపయందు కొనసాగుతున్న మీ యొక్క విశ్వాస పరిమాణం ఏదైతే ఉన్నదో దానిని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుతున్నారని అన్నాడు. అంటే ఏదైతే మేము మీకు తెలియజేశామో దాన్ని మీరు కొనసాగిస్తూ ప్రభువులో, పరిశుద్ధాత్మలో కొనసాగింపబడుతూ ఇక చేయుదురనియు ప్రభువును నందు మిమ్మను గురించి నమ్మకము కలిగి ఉన్నాము అంటున్నాడు. అంటే మీరు క్రీస్తులో బలపడ్డారని, పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు ప్రత్యేకింపబడ్డారని, ఆయన యొక్క రాకడలో, ఆ మహిమలో ఆయనతో పాటు జీవించువారై ఉంటారనే విషయాన్ని ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట. కాబట్టి రక్షింపబడ్డ ప్రతి విశ్వాసి, ప్రతి మానవుడు కూడా అవిశ్వాసపు ఆలోచనలు కలిగిన వారితో క్రీస్తు ప్రేమను పంచుకొని వాని విశ్వాసంలోకి నడిపించవలసి ఉంది. అందునే ఇక్కడ పౌలు అంటాడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము చేత, మాట చేత, ఆయన జరిగించిన క్రియలను బట్టి, అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరూ ఆ విశ్వాసములో కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు అంటున్నాడు, దేని యందలి ప్రేమయు, అంటే దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు అంటున్నాడు. అంటే ఓర్పుతో, సహనముతో క్రీస్తు కలిగిన ఆ యొక్క ప్రేమను ఏమై ఉండాలంటున్నాడు, ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అంటున్నాడు. హృదయంతరంగా కలిగిన దేవుడు మన హృదయాలలో ఆయన తన వాక్యమును స్థిరపరిచి, బలపరిచి మన విశ్వాసములో కొనసాగడానికి ఆయన మనకి సహాయుడై ఉంటాడు. కాబట్టి విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించువాడైన ప్రభువునందు నమ్మకం కలిగి ఆ నమ్మికను కొనసాగిస్తూ క్రీస్తు యొక్క రాకడకు తగిన సిద్ధపాటు ఆనాడు తెస్సలోనిక సంఘం అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘం అయితేనేమి సిద్ధపాటు కలిగి లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకింపబడి క్రీస్తు ప్రేమలో, ఆ ప్రేమకు తగిన వారమై జీవించాలని ఉదయకాల సమయమున పౌలు భక్తుడు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ యందు ప్రత్యక్షత కలిగి, నీ ప్రేమ యందు నిలిచి, నీ కృపయందు కొనసాగుటకు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ప్రభువా నీవు నీ సేవకుడైన పౌలు ద్వారా రాయించిన యొక్క పత్రికను బట్టి ఆ పత్రికలోని ఉద్దేశాలను మేము ఎరిగి విశ్వాసములో కొనసాగుతూ అవిశ్వాసులైన వారి నుండి విశ్వాసులుగా వారిని ఏ విధంగా నడిపించగలగాలో నీవు చూపే మార్గాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆయన సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, నీ జీవం కలిగిన మాటలు యందు
నిత్య జీవములో ప్రవేశించగలుగుటకు మాకు నీ కృప దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళని బలపరచండి. ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచండి. ప్రభువా, మీ చేతి గాయము చేత వారికి స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి దీని పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపైన ఉంచమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలు వారి అవసరాల్లో సహాయం దయచేయమని, ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచమని, రక్షణ వస్త్రాలు బిడ్డలు ధరించుకొని నీ నిత్యరాజ్యంలో నీ నిత్యమహిమలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మానవ నానడం ఒక దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో ప్రకాశం తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.